ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వం. అమ్మా, మీరు మీ అబ్బాయి గారు వచ్చి కూర్చుంటే వ్రతం ప్రారంభిద్దాం. అలాగే పంతులు గారు. నందు నందు కూర్చో నాన్న, వ్రతం మొదలు పెడతారు. అలాగే అమ్మా. పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా, వ్రతం ప్రారంభించే ముందు ఒక విషయం మనవి చేస్తున్నాను. ఈ వ్రతం చేయదలుచుకున్న వారు ఏ పరిస్థితుల్లోనూ వ్రతం సమాప్తి అయ్యేంత వరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. అలా లేస్తే అపచారం అవుతుంది, అశుభం జరిగే అవకాశం ఉంటుంది. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం. పంతులు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం యశివో నామ రూపా. ఈ డెవిల్ నా పక్కన కూర్చుంటే నేను ఈ వ్రతంలో కూర్చోను. తనకి నా పక్కనే కూర్చునే అర్హత లేదు. రేయ్, ఆగరా. ఇప్పుడేంటి? ప్రతిమ నీ పక్కన కూర్చోకూడదు, అంతేనా? అదేంటి అత్తయ్య గారు, ఈయన పక్కన నన్ను కూర్చోవద్దంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు? నేనీయన భార్యని. నువ్విలారా. నీకు నందు నీ జీవితంలో ఉండాలా, లేక నువ్విప్పుడు నందు పక్కన కూర్చోవాలా? నందు నా జీవితంలో ఉండడమే కావాలి. మరైతే సైలెంట్గా ఒక పక్క నుండి ఈ పూజ జరగనివ్వు, సరేనా? పద. నందు కూర్చో. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వ్రతం చేస్తారా? చేయండి చేయండి. ఇదసలు జరిగే వ్రతం అయితే కదా. ఇదంతా మా ప్లాన్లో పార్టీ. మేఘనని నందు జీవితంలో నుంచి తప్పించే ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది.
నిధి నువ్వా? ఈయనెవరు? మా డాడీ అక్క, డాక్టర్ రఘునందన్. ఈయన మీ డాడీనా? కానీ ఈయన ఆ రోజు నందు ప్రతిమల పెళ్లి గురించి ఆ అబద్ధం చెప్పిన డాక్టర్ని నేనేనమ్మా. ఏంటి అబద్ధం చెప్పారా? అవునమ్మా, నీకు నిధి ఎవరో తెలియకపోయినా నువ్వు తనకి ఆపదలో అండగా నిలబడ్డావమ్మా. కానీ నేను నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో తెలిసి కూడా నీకు అన్యాయం చేశాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కాసేపట్లో అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ వేసిన ప్లాన్ ప్రకారం ప్లే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఆ ప్లే ప్రకారం కొంతమంది గుండెల్లో సూదులు గుచ్చుకుంటాయి, కళ్లల్లో నుంచి నీళ్లు పొంగుకొస్తాయి. నచ్చింది, ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఇన్ని బతిమాలి ఈ డ్రామా పెళ్లికి ఒప్పించాను. చెప్తున్నదంతా నిజమేనా? నా కూతురు మీద ఉట్టమ్మా. నందు ఏ తప్పు చేయలేదు. ప్రతిమకి నందుకి నిజంగా పెళ్ళి అవ్వలేదు. ఇదంతా ప్రతిమ వేసిన ప్లాన్ అమ్మా. అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గరున్నాయి. బాధపడకమ్మా. నీ బాధకు కారణమైన నేనే నీ బాధను తీరుస్తాను. నా దగ్గరున్న సాక్ష్యాలు నేను చోట దాచుంచాను. అవి తీసుకొని ఆటో నగర్కి వస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి నందుని తీసుకొని అక్కడికి వచ్చేయి. మీకు ఆ ప్రూఫ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాటితో మీ ఇద్దరు ప్రతిమ ఆట కట్టించవచ్చు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా చాలా థ్యాంక్స్. సరేమ్మా, ఇక నేను వెళ్తాను. రా. మేఘనా ప్లీజ్, నేను చెప్పేది విను. నీతో ఒక విషయం మాట్లాడాలి. మేఘనా ముట్టుకోవద్దు. అమ్మా, నేను చెప్పానా స్పైడర్ మ్యాన్ చాలా మంచోడని? నేను చెప్పానా? అవునమ్మా, నందు చాలా మంచివాడు. తప్పంతా నాదే. నేనే తనని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఇంకేమీ అనను, అసలు బాధ పెట్టను. మేఘనా,
ఇద్దరికి తెగతింపులైపోయింది కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసింది? అదేనమ్మా, ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఫోన్ చేసిందో. అడిగి తెలుసుకోవాలి కదమ్మా. అక్కర్లేదు, ముందు పూజ అవ్వనివ్వు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నీ లైఫ్ని డిస్టర్బ్ చేసింది పూజ జరుగుతుండగా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, కట్ చేస్తున్నా ఇన్నిసార్లు చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుంది. ఒక్క నిమిషం మాట్లాడేసి వస్తాను. మేఘనా, హలో మేఘనా. మేఘనా, నందు, నువ్వేనా? చెప్పు చెప్పు మేఘనా, ఏమైంది? నందు, నన్ను నన్ను క్షమించు నందు. నేను నీతో చాలా మాట్లాడాలి. నువ్వు ఆటో నగర్కి రా, అక్కడ నీకు సర్ప్రైజ్ ఉంది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాయ్. అమ్మా అమ్మా, నీ వ్రతం ఫలించిందమ్మా. మేఘన రమ్మంది, నేను వెళ్తున్నా. రే ఆగు నందు, వద్దు, నా మాట విను. వ్రతం పూర్తయ్యేదాకా గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. అశుభం జరుగుతుందంట. ఆల్రెడీ శుభం జరిగిపోయిందమ్మా. ఇంకా నా జీవితంలో అశుభాలే ఉండవు, అన్ని శుభాలే. అమ్మా, నా కొడుకు తప్పు చేశాడని కోపం తెచ్చుకోకు తల్లి. వాడికి ఏం కాకుండా దీవించు తల్లి. కాపాడు తల్లి, కాపాడు. ఈ డెవిడేంటి అదో రకంగా కనబడుతుంది? బాస్ వదిన దగ్గరికి వెళ్ళాడన్న కోపంతో ఏదైనా ప్లాన్ చేస్తుందా? అసలు వదిన ఎక్కడుంది? పదండి, డాక్టర్ గారు రమ్మన్న చోటికి వెళ్దాం. నందు అక్కడికి వచ్చేస్తున్నాడు. పదాది, పదండి. నందు, ఆనందపడతావా? నువ్వు దాని ఫోన్ రాగానే తప్పిపోయిన పిల్లాడు తల్లిదండ్రుల్ని చూసినంత ఆనందపడతావా? ఏ, నా దగ్గర ఉన్నప్పుడు ఎందుకుండదు నీ మొహంలో అంత ఆనందం? వెళ్ళు, అక్కడేం జరుగుతుందో చూడు. నిన్ను దానికి దొరకనివ్వను. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతమవుతావు. లేకపోతే నందు ఇప్పుడే బయలుదేరాడు. అక్కడ అమ్మ అంత టెన్షన్ పడుతుంటే ఈ డెవిల్ ఇక్కడేం చేస్తుంది? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? హేయ్, నీకేమైనా మెంటలా? తప్పు చేసినవాడే తడబడతాడు. నువ్వు తడబడుతున్నావు అంటే తప్పు చేస్తున్నావా? ఫోన్లో ఎవరికి ఏదో మెసేజ్ పెడుతున్నావు? హేయ్, నా పర్సనల్లోకి ఎంటర్ అయ్యావంటే పగిలిపోద్ది.
నువ్వు స్పైడర్ మ్యాన్తో కట్టెఫ్కి కట్ చెప్పేసి మళ్ళీ మింగిల్ అవ్వబోతున్నావు అన్నమాట, అంతేనా? అయితే నేను స్పైడర్ మ్యాన్తో మళ్ళీ ఆడుకోవచ్చు కదమ్మా? ఆడుకోవచ్చు, తిరగొచ్చు, ఇకపై ఎప్పటికీ తనతోనే ఉండొచ్చు. ఇకపై మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అమ్మా, ఒక పని చేద్దాం. స్పైడర్ మ్యాన్ రాగానే మేం వెనకాల నుంచి భూ అని భయపెడతాం. మేమొచ్చిన విషయం తనకి చెప్పొద్దు. నందు అంటే చాలు అప్పుడే ఆటలు మొదలు పెట్టేశారు. అద్భుతమేదో జరిగెనులే. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. సరాసరి గుండెల్లో దించావే. మేఘనా, నన్ను అర్థం చేసుకున్నావా మేఘనా? నన్ను రమ్మని పిలిచిన ఆ పిలుపులో, సారీ అన్న నీ మాటలో నాకు అదే అర్థం వినిపించింది మేఘనా. మేఘనా, మేఘనా, మేఘనా,
అన్న యాక్సిడెంట్ అయ్యి నాటి రోడ్లో బ్లడ్ షెడ్లు పాడున్నారు. హలో, నందుకి యాక్సిడెంట్ అయింది, ప్రాణం పోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.